మన శరీరం ఎంతో అపురూపం. మరి అలాంటి దాన్ని ఎక్కడో చదివామనో, ఎవరో చెప్పారనో, ఎక్కడో విన్నాననో పాడు చేసుకుంటామా? మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. హనుమకొండకు చెందిన రాకేష్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూసి తన ఫ్యాట్‌ని తగ్గించుకుందాము అని చెప్పేసి ఆహారంలో ఎక్కువ మోతాదులో కొబ్బరి నూనె వాడి అనారోగ్యానికి గురయ్యాడు. దాని తర్వాత హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టేసి బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. అదేవిధంగా బీపీ తగ్గటానికి, షుగర్ తగ్గటానికి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో వస్తున్న రీల్స్ చూసి అది వాడాలి, ఇది వాడాలి అని మితిమీరిన విధంగా డైట్‌ని ఫాలో అయ్యి, ఎవరో చెప్పారని, ఏదో చెయ్యమన్నారని అయన్నీ ఫాలో అయిపోయి అనారోగ్యానికి గురైన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా సంఘటనలే ఉన్నాయి. వైద్యం అనేది అనేక సంభావ్యతల మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన వ్యాధి ఏంటి? శరీర స్వభావం ఏంటి? శరీర స్వభావానికి, వచ్చిన వ్యాధికి ఏం చేస్తే ఆ వ్యాధి తగ్గుతుంది? అసలు ఆ శరీరం నియంత్రించగలిగే శక్తి, సామర్థ్యం ఆ శరీరానికి ఉన్నాయా? మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయా? అని ఒక సర్టిఫికేషన్ పొందిన వైద్యుడు మాత్రమే దాన్ని కరెక్ట్‌గా గుర్తించి సరైన మందులు ఇవ్వగలడు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా జరుగుతుంది. ఎవరో ఏంటో తెలియదు. ఏం చదువుకున్నారో తెలియదు. కేవలం ఒక ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో రీల్స్ చేస్తారు. అది చేయమంటారు, ఇది చేయమంటారు. అసలు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో కూడా తెలీదు. వాళ్ళు పుంఖానుపుంఖాలుగా వీడియోస్ చేసి ప్రజల మీదకు వదిలేస్తారు. దాన్ని అనుసరించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. అలా అనుసరించి లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎప్పుడైనా మన శరీరం దేనికి ఎంత సామర్థ్యంగా పనిచేస్తుందో దాన్ని కరెక్ట్‌గా గుర్తించాలి. వాళ్ళేదో చెప్పారని, మనం ఎక్కడో చదివామని, మితిమీరిన డోస్ వేసుకొని శరీరాన్ని బాధ పెట్టడం, అనారోగ్యం పాలవ్వడం చాలానే జరుగుతున్నాయి ఈ రోజుల్లో. నేను చెప్పేది ఏంటి అంటే, ఏదో రీల్స్ చేసే వాళ్ళ మాటలు విని మనము మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క పేరు తెలుసుకొని ఆ టాబ్లెట్‌ని ఏసుకోవడం వల్ల వ్యాధి తగ్గకపోగా అది ఇంకా ఎక్కువవుతుంది. అలా చేయటం చాలా తప్పు. మీ ఆరోగ్య విషయంలో దయచేసి రీల్స్ చూసి మోసపోకండి. మీరు చేయాల్సిన జాగ్రత్తల్లా ఒక్కటే ఒకటి. మీకు శరీరం సహకరించనప్పుడు, మీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించండి. ఆయన ఏం చెప్తాడో జాగ్రత్తగా వినండి. ఆయన ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన మందులను మాత్రమే వాడండి. దాదాపుగా మందులు వేసుకునే టైం కూడా ఒక పద్ధతి ప్రకారం అనుసరించండి. అంతేకానీ డాక్టర్ చెప్పిన టైం కంటే ముందు వేసుకున్నా అది ఓవర్ డోస్ అవుతుంది. అందుకనే డాక్టర్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించండి. ఒకవేళ 24 గంటల లోపు మీకు ఇంకేదైనా ఎక్కువ జరిగితే వెంటనే దాన్ని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళండి. ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. ఇది చిన్నదే కదా! ఏమవుతుంది? మెడికల్ షాప్‌కెళ్ళి జ్వరానికి ఒక టాబ్లెట్ ఇయ్యమంటే ఇస్తాడు. దగ్గుకు ఒక టాబ్లెట్ ఇయ్యమంటే ఇస్తాడు అని మీరు వేసుకుంటే ఆ రోజుకి మీకు బాగుంటుందేమో కానీ అది మీ శరీరంలోకెళ్ళి చేసే అలజడి అంతా ఇంతా కాదు. దయచేసి ఈ మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేసుకుంటే మీ శరీరమే నాశనమైపోతుంది. దయచేసి అలా చేయకండి. మంచి డాక్టర్‌ని సంప్రదించి మంచి వైద్యాన్ని అనుసరించండి. అప్పుడే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీ కుటుంబం బాగుంటుంది.